రే వరుణ్, ఇళ్ళంతా వెతికితే ఈ రంబోట్లో ఒకటి దొరికిందిరా. రే 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 ఆపకు మావా, ఈ బ్రేకప్ తర్వాత నేను ఉంటే ఎంత పోతే ఎంత తాగేస్తే ఏంటి? ఒకసారి ఎట్రా. ఏ మాటకు ఆ మాట మావా. నా గురించి, నా భావోద్వేగాల గురించి నువ్వు తప్ప ఇంకెవరు ఆలోచించరు మావా. మామిడి పండు తొక్కేం కాదు, నాకు మందు లేకుండా తాగి దొబ్బుతున్నావురా. కొంచెం వెనక్కి జరుగు. ఇదేనా మావను నన్ను అర్థం చేసుకుంది ఇన్ని రోజులు? సరేరా, రేపు అమరావతి బస్సు ఉంది, నేను బట్టలు సర్దుకుని దొబ్బేస్తాను. నువ్వు తాగు, ఓల్డ్ మంగ్ తాగు. నువ్వు తాగు రే, నువ్వు తాగు మావా, నువ్వు తాగు, నువ్వు ఓల్డ్ మంగ్ తాగు. నా గురించి ఎందుకు కానీ. రే నాకు విషయం చెప్పు, ఎవడైనా దరిద్రం పట్టుకుంటే ఏడుస్తాడు, నువ్వేంట్రా వదిలితే ఏడుస్తున్నావు? నువ్వు మళ్ళీ నా రిలేషన్ చేట్ చేస్తావు. సరే ఏమైందో చెప్పు. హలో, ఈరోజే నువ్వు మా డాడీని కలిసేది చెప్పినవన్నీ అన్నీ గుర్తున్నాయి ప్రియా. మీ సుబ్బారావుకి మూఢనమ్మకాలు ఎక్కువ, ఆయనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అదే ఆ పద్ధతులు ఏంటో ఒకసారి రివైజ్ చెయ్యి. మొట్టమొదటిగా చక్కగా ఇస్త్రీ చేసిన బంతిపువ్వు రంగు చొక్కాని ధరించాలి. రెండవది పక్క పాపిడి తీసి కుంకుమ పెట్టుకోవాలి. మూడవది ద్విచక్ర వాహనం మీద 9 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల లోపు గమ్యానికి చేరుకోవాలి. కానీ వరుణ్ 9:30 అయిపోయింది, ఇంకా 15 మినిట్స్ ఉంది. 10 నిమిషాల్లో మీ సుబ్బారావు దగ్గర ఉంటా ప్రియా, ఓకేనా? సరే కానీ గుర్తుంది కదా, నువ్వు మా డాడీకి నచ్చకపోతే నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లోనే ఇక. నచ్చకపోతే ఒప్పించాలి కానీ ప్రతిదానికి బ్లాకు అంటావేంటి ప్రియా, చిన్నపిల్లలాగా? వరుణ్ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మళ్ళీ ఇదే టాపిక్. సరే వదిలేసి, అరగంటలో మీ నాన్నను ఒప్పించి గుడ్ న్యూస్తో కాల్ చేస్తా, ఓకేనా? ఓకే. ఓయ్ ఓయ్, అయ్యో మెంటలా? ఐమ్ సారీ. గుడ్డిదానివా? అంత పెద్ద గుంట కనపడట్లేదా? డ్రైవింగ్ రాకపోతే బస్సుల్లోనో ఆటోలోనో వెళ్ళాలి, బండ్లు వేసుకొచ్చేస్తారు రోడ్ల మీదకి. హలో హలో, ఆ. ఏంటి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రెస్పెక్ట్? నేను ఇంకా మాట్లాడుతున్నా, లేకపోతే నేనున్న సిచ్యువేషన్. ఏం చేస్తావు? నువ్వు నీ పసుపు సొక్క పరా. అన్నా షర్ట్ డిజైన్ అదిరింది. ఎక్కడికి వెళ్తావే? నా కీస్ ఇవ్వు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నాకు అంతకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఈ షర్ట్ లేకపోతే నేను ఆ మీటింగ్ కూడా వెళ్ళాను. అరే మీకు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కొనుక్కోండి. డబ్బులు ఇస్తావా? ఓ పని చేయి, నాతో పాటు షాపింగ్కి రా, ఆడికి ఇద్దుగా డబ్బులు. ప్లీజ్ అండి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఐఎమ్ సారీ. ప్లీజ్ అండి, నాకు కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి. టైం వేస్ట్ చేయకుండా షాపింగ్కి పదండి. ఇదిగోండి తాళం. చెక్క కూడా తగులుకున్నాడు ఏంట్రా బాబు. షర్ట్ మీద గొడవలు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను పదా. అన్నా బంతిపువ్వు రంగులో ఉన్న ఓ షర్ట్ కావాలి. ఆహా, ఇది లెమన్ ఎల్లో అన్నా, ఇది హనీ ఎల్లో అన్నా. ఆహా, ఇది పైనాపిల్ ఎల్లో అనుకుంటా కదా. ఇది బే, ఇది కార్న్ ఎల్లో అన్నా. ఏహే, ఇది మస్టర్డ్ ఎల్లో, ఇది పసుపు తాడు ఎల్లో అన్నా. లేదు లేదు, ఇవేవి కాదు, బంతిపువ్వు రంగులో ఉన్నా. ఎనఫ్. అసలు బంతిపువ్వు ఎల్లో అనేది ఒక కలరేనా? అలాంటి కలర్ ఏ ఏరియాలోనే కాదు, హైదరాబాద్ మొత్తం వెతికినా దొరకదు. నేను ఎలా వేసుకున్నా మరి? నువ్వు తప్పే కలర్ వేసుకున్నాడు, భూతద్దం పెట్టి వెతికినా ఎవడో దొరకదు. నమస్తే అంకుల్, నా పేరు టైం 10 దాటిపోయింది. అంటే అంకుల్ అది వచ్చేదారిలో పచ్చ పాపిడి కాదు, అసలు పాపిడే లేదు, అంటే అయినా బొట్టు కూడా లేదు. బండి మీద వస్తున్నా కదా అంకుల్, కొంచెం చెరిగిపోయింది దారి. అయినా ఇది బంతిపూలు ఎల్లో కాదు, బనానా ఎల్లో. అంటే అదే అంకుల్, వచ్చేదారిలో ఒక అమ్మాయి అడ్డం వచ్చింది. సరే మన ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాం. అది కాదు అంకుల్, ఒకసారి నేను చెప్పేది కన్వే వినండి. చేస్తా. అయ్యో అది కాదు అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి. అంకుల్ అంకుల్ మిమ్మల్ని ఒకసారి నేను చెప్పేది వినండి అంకుల్. ఒరే ఎవడ్రా ఈడు బంతిపూలు చొక్కా అంటాడు, లఫ్ఫుట్లో పంచాయతీ. అమ్మ నా బొంగులో చొక్కా, ఆడెవడ్రా నా బొంగుగాడు ఊరికా అన్నాను మా. అసలు ఇదంతా
స్కూటీ పిల్ల అది నాకు దొరకాలి, బాటిల్ ఇచ్చుకుంటాను. అప్పు మంది అయిపోయింది మా. టైం ఎంత? 10 మంది తెచ్చుకుందాం పద. ఒరే 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 ఆగరా చిట్టి కూర్చో. ఏం చెప్పు. ఈరోజు జనవరి 26. రేపు జనవరి 25 అయితే ఈరోజు రిపబ్లిక్ డేరా, డ్రై డే, మందు దొరకదు. చేయని అమ్మ. రిలేషన్షిప్ సరిగ్గా తోపించుకోక, బ్రేకప్ సరిగ్గా తోపించుకోక, నాకేంట్రా ఇది? రిలేషన్షిప్. ఒరేయ్ ఆ అమ్మాయికి శ్రవణ్ గాడితో బ్రేకప్ అయి నిన్ను రీబౌండ్ లో వాడుకుందంతే. రే నువ్వు మళ్ళీ ఫ్రెండ్షిప్ అండ్ కట్టే కాబట్టి వదిలేస్తాను. వెళ్ళిపో. నాకు విషయం చెప్పరా, ఆ అమ్మాయి నేను నిజంగానే లవ్ చేస్తే Okay. నువ్వు కేఫ్ నుంచి ఇంటికి వచ్చేలోపు నేను ఎందుకు బ్లాక్ చేసిందిరా? ఎవరి కష్టాలు వాళ్ళకుంటే అసలు ఆ పిల్లలు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంట. ఆర్థోడాక్స్ ఫ్యామిలీయా? అట్టిపండి ఏం కాదు. రే ఇలాంటి అమ్మాయిల గురించి నీకు అర్థం కావట్లేదు. నా రిలేషన్షిప్ తీసుకో. నేను మందు మానేస్తే నాతో ఉంటా అంది. సరే అని మందు మానేసా. ఏం చేయాలో తెలియక సిగరెట్ మానేమంది. ఊరికే టెస్ట్ చేద్దామని నో అని చెప్పా, అంతే. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు బ్రేకప్ చెప్దామని ఫిక్స్ అయితే చాలరా, తుమ్మావు దగ్గావు అని అడ్డమైన రీజన్స్ అన్ని చెప్పి ఎస్కేప్ అవుతారు. మనమేమో తెలియక ఇలా ఇదిగో మందు కొడుతూ ఏడుస్తూ కూర్చుంటాం. ఎవడు ఏడుస్తున్నాడు ఇప్పుడు? నేను ఆడవట్లా. కానీ బ్రేకప్ని పూర్తిగా ఫీల్ అయితేనే కదా మా మూవ్ అని అయ్యేది. ఏంటి? నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు బంతి కింద పడితేనే కదా మా పైకి లేచేది. అకార్డింగ్ టు ఎనర్జీ అండ్ మోషన్. ఆటో మీద కొటేషన్లు ఇంకా బాగుంటాయిరా. సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు. అలా అడిగే బాగుంది. బ్రేకప్ని పూర్తిగా ఫీల్ అవడానికి నాకు మందు ఇప్పి, నేను మందు తాగి ఆస్వాదించి ప్రియ ఇంకా సుబ్బారావు జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను. వీడు నన్ను డీలా వదిలేదు. నో డీలా చెప్పు. డీలా నో డీలా? సరే వెళ్దాం పద. వెరీ గుడ్ మో. కానీ ఏంటి చెప్పు. మళ్ళీ రేపటి నుంచి ప్రియా అన్నావు చంపేస్తా. నువ్వు నన్ను చంపలేమో. ఎందుకు? యూ లవ్స్ మీ కదా. చిపల ఆగు వస్తున్నాను. నన్ను మోసుకెళ్ళాను. చిన్నగా. ఎవడ రేడు మెట్లు అడ్డం గేటాడు గాలి నడుతుంటే. మా ఐ లవ్ యూ మా హగ్గి. నేను వేస్తా మా బ్రేక్. నువ్వు ఎందుకు నువ్వు వేస్తావు? ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మంది తీసుకొని వస్తా. ఓకేమో నువ్వు ఎలా అంటే అలా. ఓల్డ్ మంక్ తీసుకురా, ఫుల్ కూలింగ్ ఉండాలి. ఓల్డ్ మంక్ కూలింగ్ ఏంట్రా? కూలింగ్ సరే చేతిలో పట్టుకోగానే గజగజ ఉణికిపోయేంత కూలింగ్ తీసుకొస్తా. ఐ లవ్ యూ మో. తెచ్చి 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 తెచ్చారే ఫుల్ బాటిల్ తెచ్చే కూడా వేస్తాను. అంటే నాకు మందు కావాలి, మందు కావాల్సిందే. లోపల చూడు, ఒక్క బాటిల్ ఇవ్వు చాలు. మందు కావాలి నాకు. లోపల మందుని చూడు, నాకు మందు కావాల్సిందే. స్టాక్ అయిపోయిందని ఎన్నిసార్లు చెప్పాలరా? మందులేదేళ్ళు. ఏ నువ్వు జరిగా లోపలికి వచ్చి నేనే చూసుకుంటా నా కళతో మత్తుందో లేదో. నువ్వు మా ఇంట్లోకి వచ్చేదేందిరా? ఒళ్ళెలా ఉంది? ఏ చాలా మత్తుగా ఉంది. అది దిగేలోపు నాకు మత్తు కావాల్సిందే. ఇస్తా ఆగు, నీకు మత్తిస్తా ఆగు. భయ్యా మందు లేదని చెప్తుంది, వెళ్ళొచ్చు కదా. రే డేడ్ నువ్వేంట్రా అంకుల్ లేదని రవిజన్ చెప్పేసినావా? పోరా రే. ఏ ఏం మాట్లాడుతున్నావు? తెలుగులో ఏం మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నావు నువ్వు? మత్తుగా ఉంది కదరా? ఇదిగో తీసుకో. మత్తు తీసుకో. మత్తు కావాలా నీకు? నీ- నీకేం కావాలరా? అంటే నాకేం వద్దంటీ, నేను మిమ్మల్ని సేవ్ చేద్దామని వచ్చా. నువ్వు నన్ను. అవసరం లేదని అర్థమైంది. నేను వెళ్తా ఆంటీ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. చెత్త నాయాళ్ళారా. మందడి నన్ను కొట్టింది నాకేం తగలేదు. పోయేది మందడి తెలియట్లేదు. తాంటి నన్ను కొట్టింది నాకేం తగలేదు. కొంచెం ఉంటే నాకు పడేది. నన్ను కొట్టింది. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా గాలివానలోన వాన నీటిలోనా. ఇప్పుడు మందు దొరకలేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. పైగా ఇక్కడ దొరకలేదంటే ఇంకెక్కడా దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి మందు కోసం సర్చింగా? చిచి నేను మందు కొట్టనండి, జస్ట్ బ్రీజర్ అవుతా అంతే. రీజన్ కూడా మందు అంటారా? అనరు కదా. యాక్చువల్లీ నేను మందు కొడతా అండి, ఊరికనే అలా జోక్ చేశా. ఓ మీ ఫ్రెండా? దురదృష్టవశాత్తు నా ఫ్రెండ్, వాడికి యాక్చువల్లీ ఈరోజు బ్రేకప్ అయిందండి. అందుకే మేము మందు కోసం సర్చింగ్. సేమ్ మా ఫ్రెండ్ కూడా డిప్రెషన్లో ఉంది. సో మాకు కూడా మందు కావాలి.
ఏంటి మీకు కూడానా? ఏ మీరు ఒక్కలే మనుషులా? మీకు ఒక్కరికే ఫీలింగ్స్ ఉంటాయా? అయ్యా గాంధీ, అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డు మీద తిరిగితే చాలను, ఇప్పుడు ఏకంగా మందు కూడా తిరుగుతున్నారు. హ్యాపీయా? మెల్లగా అండి. మహిళా సంఘం వాళ్ళు వింటే నోట్లో బియర్ బాటిల్ కుక్కి మరీ కొడతారు. యువర్ సో ఫన్నీ అండి. థ్యాంక్స్ అండి. నాకు ఒక అడ్రస్ తెలుసు, అక్కడ మందు పక్కా దొరుకుతుంది. కాకపోతే కొంచెం దూరం. మీ దగ్గర కారు ఉంది కాబట్టి కలిసి వెళ్దామా? ఓ షూర్ అండి, మీకు ప్రాబ్లం లేదంటే వెళ్దాం. నాకేం ప్రాబ్లం లేదు. మా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తా. ఓ తీసుకురండి. ఓ గాడ్ yes. ఏ మందు దొరికింది, రా వెళ్దాం. అక్కడ రంగ బోతి రంగ మాడొచ్చే మన దొరికిందా? మందు దొరకలేదు, కానీ మందు ఎక్కడ దొరుకుతుందో చెప్పే లేడీస్ దొరికారు. వాళ్ళు కూడా మన కార్లోనే వస్తున్నారు. ఈ టైంలో ఆల్డర్స్ మనకింద బాగా తప్పు మన ఎథిక్స్ గా నీకు తెలిపి ఎథిక్స్ కావాలా మందు కావాలా? అంటే మరి మంత్ అయ్యేటప్పుడు సిగ్గులు ఎథిక్స్ పక్కన పెట్టాలని పెద్ద మనిషి చెప్పాడు, మందే కావాలి. అలా అన్న బాగుంది. అందులో నాకు ఆ అమ్మాయి నచ్చింది కూడా. నా ఎక్స్ లాగా సిగరెట్ కాల్చొద్దు, మందు తాగొద్దని చెప్పకుండా కలిసి మందు ఎత్తుక్కుందామని సిగరెట్ వెలిగిస్తూ మరీ చెప్పింది. యూఆర్ హ్యావింగ్ ఫన్నా? సర్లేరా బాబు, నా బ్రేక్ అవ్వాలి నీకు ప్యాచప్ అవుతుందంటే అంతకంటే హ్యాపీస్ ఏముంది. సుఖంగా ఉండమో. సరే వాళ్ళు వస్తున్నారు, డీసెన్సీ. డీసెంట్, ఓకే, ఐఎమ్ డీసెంట్. ఆల్రెడీ సిక్స్ రే వెళ్ళిపోం పదమ్మో. వీడా ఇదా? ఫస్ట్ నువ్వు కార్ దిగరా. నా కారెక్కి నన్ను దిగమంటావేంటే? నువ్వు దిగవే ఫస్ట్ దాన్ని. దారా చూసుకుందాం. రేయ్, దాంతో పెట్టుకుంటే మనకు మన దొరికే అడ్రస్ కాదు, మన ఇద్దరం అడ్రస్ లేకుండా పోతాం. పొద్దున పెంట మంది షర్ట్ మీద బురద చల్లింది అన్న చూడు, అది ఇదే. పొద్దున్న బొగ్గడలో ఇంటర్వ్యూ లేట్ అయిందని చెప్పాను కదా, అది వీడే. నీకు ఇంటర్వ్యూ ఒకటే పోయింది అక్క, ఇక్కడ మాకు లైఫ్ అంతా సంక్రాంతి డఫర్ ఉందన్న. టఫర్ గిఫర్ అన్న మొహం బఫర్ చేసేస్తా చెప్తున్నా. ఏంటి మీ గోలా? ఇప్పుడు మీకు మాకు కావాల్సింది మందు, సో మనం గొడవ పడకుండా. మందు తాగుతున్నావు బంగారం? ఎందుకు నాన్న? ఒక లైఫ్ సంక్రాంతికి ఇచ్చినందుక సెలబ్రేట్ చేసుకుంటున్నావు. సెలబ్రేట్ చేసుకోవాల్సిందిరా, కానీ నా సెలబ్రేషన్ మొత్తం సంతాప్ చేస్తా కదా, చెప్తున్నా ఎలా. ఎవరినే చెత్తనా రే దాన్ని మాత్రం తీసుకెళ్దామని చెప్పకు. నాకు ప్రియా మీద కంటే దాని మీద ఎక్కువ కోపం ఉంది. నాకు మందు రాపోయిన పర్లేదు, అది మాత్రం వద్దు. అరే మావా, ఎందుకు ఆవేశపడుతున్నావు? మనకు కావాల్సింది మందు, అది ఎవరు చూపిస్తే మనకేంటి? మనకేంటా? అసలు నేను ఈరోజు తాగడానికి కారణమే వాడే. అలాంటిది వాడి హెల్ప్ మనం తీసుకునేదేంటి? మనం ఎక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారా? వాళ్ళే మన హెల్ప్ తీసుకుంటున్నారు. ఓ అలా అయితే ఓకే, కానీ మనం ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయాలి? చిచి, మనం ఊరికే చేస్తామా? అక్కడికి వెళ్ళాక కార్డ్ పని చేయట్లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పి తాగిన బిల్ మొత్తం వాళ్ళతో కట్టించి రివెంజ్ తెచ్చుకుందాం. ఇన్ని తెలివితేటలు పెట్టుకుని బీటెక్ కంప్లీట్ చేయడానికి 6 ఏళ్ళు ఎందుకు పట్టిందిరా నీకు? అది మళ్ళీ అనలైజ్ చేసి చెప్తా గానీ ఇప్పుడైతే వెళ్దాం పదా. ఓకే, మనం తర్వాత మాట్లాడు. సూపరే. వెళ్ళు. మేము చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఓ, మీ హైకమాండ్ ఏం డిసైడ్ చేసింది? మేము ప్రజల పక్షాన్ని ఆలోచించే వాళ్ళం కాబట్టి పరస్పర ప్రయోజనాలకు వెళ్దామా? ఓకే. పల్లవి గారు, ఇంతకు మీరు ఏ బ్రాండ్ అవుతారండి? అది ఇది అని స్పెసిఫికేషన్స్ ఏం లేవండి. టైమ్, సిచ్యువేషన్, అవైలబిలిటీ, మూడ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్. బా సూపర్ అండి. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్. అవును, ఇంతకు మీరు ఏ కంపెనీలో పనిచేస్తారండి? కో ఇన్ఫో అని మాదాపూర్లో ఆఫీస్. యాక్చువల్లీ ఈ పిల్లని కూడా రిఫర్ చేశాను. ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది. జాబ్ వచ్చుంటే ఇద్దరం ఇంచక్క చిల్ అయ్యేవాళ్ళం. ఓ పర్లేదులేండి, మళ్ళీ రిఫర్ చేయొచ్చు, లేదా ఇంకో కంపెనీ ట్రై చేయొచ్చు. ఆహా, యాక్చువల్లీ వీళ్ళింట్లో పెళ్లి సంబంధం. రే నువ్వేదో షోల్డర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు, నాకు అర్థమైంది. కానీ ఆయన దాని మొహానికి ఎవడరా జాబ్ ఇచ్చేది? కాఫీ మిషన్ దగ్గర షుగర్ ప్యాకెట్లు దొబ్బేసే మొహం అది నీ బొక్కలాగా. ఒరేయ్, నేను అట్లీస్ట్ షుగర్ ప్యాకెట్స్ దొబ్బేసే దానిలైనా ఉంటాను రా. నువ్వు ఏకంగా కాఫీ మిషన్ దొబ్బేసే వాళ్ళ ఉంటాను. బంతిపూల చొక్కా, బంతిపూలు చొక్కా జోలికి వెళ్ళ, మాకు అర్థమైందా? నేనేమది ఏరుకోరు వేసుకోలేదు. మూఢనమ్మకాలు చొబ్బారో ప్రియా కావాలంటే వేసుకో అన్నాడు, అందుకే వేసుకున్నా. అది కూడా నువ్వు చెడదొబ్బే బొక్కలాగా. అలాగైతే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ పోయిందని తాకూడదన్నమాట. నా వల్ల ఒక అమ్మాయిని సేవ్ అయిపోయిందని ప్రౌడ్ ఫీలింగ్ తో ఆగవే.
నేను కూడా బ్రేకప్ అయినందుకు తాగనే. నా వల్ల పెద్ద కంపెనీ, అందులో ఎంప్లాయీస్ అందరూ సేవ్ అయ్యారన్న హ్యాపీనెస్. చొక్క పట్టుకుంటే బొక్కలాగా దింపేదండి. హే, ఇద్దరు షాప్ వచ్చే వరకు అసలు మాట్లాడద్దు, గప్చుప్ ఉండండి. బాగా చెప్పారు పల్లవ్ గారు. షాప్ వచ్చే లోపల ఎవరు మాట్లాడితే వాళ్ళని దింపేద్దాం. ఆ పని చేద్దాం. ఏంట్రా చూస్తున్నావు? బిల్డప్ బిల్డప్. సరే మావా, దింపేయి. దింపేస్తాడంట ఓటుగాడు. ఏంటండి లవ్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు? లవర్ ఉన్నారా? అంత సాహసం ఎవరు చేస్తారులేండి. సాహసం చేయాలండి. మీలాంటి అమ్మాయి కోసం సాహసం చేయాలి. మోర్ ద రిస్క్ మోర్ ద రివార్డ్ అన్నారు పెద్దలు. అబ్బో, పాత స్టేట్మెంట్ అయినా భలే కొత్తగా చెప్పారు. థ్యాంక్స్ అండి. అన్నట్టు మీకు ఇలాంటోడే కావాలి అని ఏమైనా ఫ్యాంటసీలు ఉన్నాయా? వాళ్ళకి ఫ్యాంటసీలు ఏముంటారా? ఆడు టాక్సిక్ నా కొడుకైతే చాలు, ఎత్తుక్కుంటూ వెళ్ళి మరి గోకించుకుంటారు. తెలుసా నీకు? నేను వాపరా బాబు. అలా అయితే నీ టాక్సిక్ లెవెల్స్ కి 2-3 లవర్స్ ఉండాలి. కానీ లేరే, ఉన్నొక్కతి 90 మంది. ఏయ్, నా లవ్ స్టోరీ ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో నువ్వు? తీసుకొస్తారా? బరాబర్ తీసుకొస్తా. ఏం బిక్తావు? అరే నేను ముందే చెప్పారు, ఇది పెద్ద యాప్రసం ఉంది, అనవసరంగా ఎక్కించుకున్నాను దీన్ని. దీని ఐరన్లోకి తెలితే మనకు మందు కూడా దొరకదురా. ఆహా, నాతో వస్తే కనీసం మందు షాప్ వరకే వెళ్తారా? తమరు ఐరన్ లెక్క అయితే మధ్యలోనే ఆగిపోతాం. అరే నువ్వు ముందు దీన్ని చెప్తావు. ఏం బిక్- రేయ్, మనం ఆపక్కర్లా, వాడే ఆపాడు. ఎవడాడు? మరి పోలీసుడు వస్తున్నాడు, నువ్వేం మాట్లాడుకుని నోరు మూసుకొని కూర్చో. అయిపోయారా? ఏంట్రా ఆ స్పీడ్ ఏంటి? నన్ను గుద్దేసి నా మీద కారు ఎక్కించేసేసి నా పుర్రె క్లచ్ అని పేలితే ఆ సౌండ్ అనేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏయ్, ఆడు మనకు అడ్డం వచ్చి ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు? ఎవడాడు? ఎరా వాడేంటి బూతులు తిడుతున్నాడు? అమ్మనా బూతులే కదా, తిట్టమని చెప్పు, తిట్టమను. వాడెక్కడ తిట్టాడు సార్? మ్మ్. సైడ్ కుండు. వెనకాలేంట్రా అమ్మాయిలు ఈ టైంలో గాంజాయి బ్యాచా? ఆ, మేమంతా కజిన్స్ సార్. కజిన్స్ సార్. ఓ కజిన్సా? ఫ్యామిలీ బిజినెసా? ఏ ఏంది గోల? 100-200 ఇచ్చి పంపించే. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండవే. 200? అంటే నువ్వు నాకు ఇప్పుడు 200 ఇచ్చేసి అది రికార్డ్ చేసేసి అది డీజీపీ దగ్గరికి తీసుకెళ్లేసి నా జాబ్ పాకెట్ ఇద్దామనా? సార్ అంత లాంగ్ టర్మ్ లో కెరియర్ గురించి కూడా ఆలోచించలేదు సార్. ఓ మేమంతా కజిన్స్ అండి, సినిమాకి వెళ్ళి వస్తున్నాం. ఓ సినిమానేనా? తండుపల్లెం 4 తండుపాల్యం. ఈ సైకో గడేవడరా. 2 అయి ఉండాలరా. 1 ఫ్యామిలీ బిజినెస్, 2 ఆ ఇద్దరు అమ్మాయిల్ని నువ్వు బోటెక్కించేసి తీరం దాడించేయాలి. అవునా? తీరం దాటించడం ఏంటి సార్? దరిదాపుల్లో మురిక్కాలో కూడా లేదండి. లేదురా, నీ ఫేస్ చాలా టెంప్టింగ్ గా ఉంది పొక్కలో వేయడానికి. రా బయటికి రా, దిగు 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 దిగు. ఎప్పట్రా బొక్కలో వేసేది ఏంటి? ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. నేను మాట్లాడేసి వస్తా. నువ్వు అక్కడ ఊరికే భయపడిపోతా. దిగరా, దిగు 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 దిగు. సార్ దిగాను సార్. వచ్చావా? బాగా దిట్టంగా ఉన్నావురా. నా సెల్లో కూడా బాగా సరిపోతావు. పదా సార్ వదిలేండి సార్. రారా. సార్ మేము ఏం చేయలేదు, వదిలేండి సార్. నాతోనే గేమ్స్ ఆడతావురా? ఛా, మీ ఇద్దరు కొంచెం సేపు కూడా సైలెంట్ గా ఉండలేరా? ఇంకో 1 కిలోమీటర్ అయితే వైన్ షాప్ వచ్చేది. నేనేమన్నానే? వాడే ఫస్ట్ అన్నాడు. నువ్వేం మాట్లాడుకు. అది అలా గెడ్డెట్టు. నువ్వేం తక్కువ కాదు. ఫస్ట్ వాడికి అనుమానం వచ్చిందే నీ వల్ల. వాడి వాలకం చూస్తుంటే అందరినీ కలిసి అంటారేంటి? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేలా ఉన్నాడు. వీడేంటే కాలు పట్టుకుంటున్నాడు? వీడు మరి ఇంత మెత్తగ్గా ఉన్నాడేంటి? ఆగు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. మీ ఇద్దరు కొట్టుకోవద్దు. సార్ వినండి సార్, మేమంతా కజిన్స్ సార్. మమ్మల్ని వదిలేండి సార్. సార్, ఏం సార్? ఏమైందని? ఎందుకు ఆపారు మమ్మల్ని? హా? అంత నవ్వు వచ్చిందా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వెందుకు నవ్వుతున్నావు? నేను అందుకే నవ్వుతున్నాను. నేను రేపు మన పొజిషన్ గుర్తు తెచ్చుకుని నవ్వుతున్నాలే. మీ ఫ్రెండ్ అన్నట్టు ఇప్పుడు మన నలుగురిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేస్తే రేపు పొద్దున్న జూబ్లీ సిగ్నల్ దగ్గర ప్లక్కార్డులు పట్టుకుని ఉంచోవాలి. సిగ్నల్ దగ్గర మనల్ని ఎందుకు బుక్ చేస్తారు? డ్రైవ్ చేసినాడు కదా పనిష్మెంట్. అదంతా ఆడు మూడు బట్టి. అసలే చూడడానికి తెక్కన కొడుకులో ఉన్నాడు. వరస్ట్ కేసుకి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నా. అమ్మో, ఇలా అయితే ఎలాగా? మాది అసలే చాలా డీసెంట్ ఫ్యామిలీ. అవునా? మా ఇంటి పేరు బేవర్స్, వాళ్ళిద్దరింటి పేరు బోకు పాడుకో మరి. నేను అలా అనలేదు. డీసెంట్ ఫ్యామిలీ. నాకు చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి చేయొచ్చు కదా. రోడ్డు మీద ఏం చేస్తాం? బాగోదు.
అచ్చా. మరి లేకపోతే నేనేం చేస్తాను? అని చూసావా, అసలు ఎవ్వడి మాట వినట్లేదు. తాయిందంతా దిగిపోయింది దెబ్బకి. ఛే. అసలు మనం ఈ కార్య లేకుండా చేస్తే మన వాళ్ళని డ్రంక్ అండ్ రైడర్స్ లో అరెస్ట్ చేయలేరు కదా, వదిలేయాల్సిందే కదా. వదిలేయాల్సిందే. నీకు డ్రైవింగ్ చేయడం వచ్చా? నీకు మంది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మ్మ్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎవరు రావట్లేదు కదా? అంత సీన్ లేదు, ఎవరు రావట్లేదు. క్రేజీ కదా. కదా, పర్లేదు, నీకు బాగానే తెలివి ఉంది. పర్లేదు, నువ్వు కూడా కార్ బాగానే తప్పించావు. నాకు తెలిసిన లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు, డ్రైవర్ కింద రికమెండ్ చేయమంటావా? నైస్ వన్. ఊరికే జోక్ చేసా. అర్థమైందిలే. ఎవరి ఫోను? పల్లవిది అనుకుంటా. ఎవరు? ఏమో. నేను తనేజ వాళ్ళ బావని. బావా నువ్వా? నీకు పల్లవి నెంబర్ ఎలా తెలిసింది? ఏం చేయమంటావు, గంట నుంచి నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదని అతను అడిగి నంబర్ తీసుకున్నా. గంటకే మా ఫ్రెండ్ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేయాలా? నేను బయట ఉన్నాను, అందుకే చూసుకోలేదు. ఏంటి ఈ టైంలో బయటకు వచ్చావా? అవసరమవుతాను, అది కూడా మీ ఇద్దరే. లేదులే బావా, మా ఫ్రెండ్స్ అబ్బాయిలు కూడా ఉన్నారులే, నువ్వేం టెన్షన్ పడకు. అబ్బాయిలా? నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరు? అయితే నీ భయం నేను బయట ఉన్నానని కాదు. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావులే. నా ఉద్దేశం కవర్ డ్రైవ్లు వద్దు బావా, ముందు విషయం ఏంటో చెప్పు. అది నీ ఇంటర్వ్యూ పోయిందంటగా, ఏం ఫీల్ అవ్వకని చెప్పడానికి చేశా. ఇది నీకు రోలా అనిపించచ్చు కానీ అసలు నీకు జాబ్ చేయవలసిన కర్మ ఏంటి? నేనున్నాగా చూసుకోవడానికి, నీకు మన ఇల్లు చూసుకోవడానికే సరిపోతుంది. ఆ కోపాన్ని అలాగే ఆపుకో. అంటే మందు తాగుతూ ఏడిస్తే మంచి ఫీల్ వస్తుంది. ఏం నిజంగా ఏడుస్తున్నావా? నేనేదో జోక్గా అన్నా. ఓయ్ అది కాదు, మా బావని పెళ్లి చేసుకోమని మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు. ఓ చూసావుగా వాడెంత నేరో మైండెడో. టు బి హానెస్ట్, నేను ఒక్కదాని మాటలే విన్నా కాబట్టి ఐ కాంట్ జడ్జ్ హిమ్. నీ తొక్కల జడ్జ్మెంట్ తీసి నీ బ్యాక్ పాకెట్. ఓకే ఓకే ఓకే, బూత్లు వాడ పెద్దదవా, తర్వాత చెప్పు. అలా వాళ్ళు ఫోర్స్ చేస్తున్న టైంలో నాకు జాబ్ వస్తే 2 years వరకు పెళ్లి చేసుకున్నాను చెప్పా. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ రోజే లాస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ, కానీ నీ వల్లే. షిట్ సారీ, నాకు అస్సలు తెలియదు దీని వెనకాల ఇంత కథ ఉందని. ఐఎమ్ రియలీ సారీ. సారీ చెప్తే జరిగిందంత అయిపోతుందా? ఇంకో 2 months లో నాకు జాబ్ రాకపోతే లైఫ్ లాంగ్ ఇలా ఏడుస్తూనే బతకాలి. అంతా నీ వల్లే. నాకు నిజంగా తెలియదు కదా, ఐఎమ్ రియలీ సారీ. అయినా నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటో ఒక చిన్న జాబ్, అంతే కదా. చిన్న జాబా? అదేదో పెద్ద నువ్వు ఇప్పించేసేటట్టు. నేనే ఇప్పిస్తాలే. ఇలాంటి టైంలో జోక్ లేక చెప్తున్నా. జోక్ కాదు, నిజంగా. నా ఫ్రెండ్కి స్టార్ట్అప్ ఉంది, వాడు మొన్ననే నాతో అన్నాడు, బీటెక్ వాళ్ళు ఉంటే చెప్పరా హైర్ చేసుకుందాం అని. నిజంగానా? కాకపోతే శాలరీ అంత ఉండకపోవచ్చు. తక్కువ శాలరీ. నాకు అసలు ఈ జాబే ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. అసలు ఈ జాబ్ చేస్తా అంటుంది పెళ్లి చెడగొట్టడం కోసం. అలా అయితే సెట్, నీకు జాబ్ కన్ఫర్మ్. అవునా? చిల్లుండు. అమ్మయ్యా. ఇప్పుడు ఎలాగో ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, కొంచెం నవ్వొచ్చుగా. వద్దు, ఆ ఏడుపు మొహమే కంటిన్యూ చేయి, చాలా బాగుంది. ఇక్కడ ఆపు. అదిగో అక్కడే. ఇక్కడ ఆ షాప్లోనా? అయినా అది క్లోజ్ ఉంది కదా. అది అలానే ఉంటది. అక్కడొకడు అటు ఇటు తిరుగుతున్నాడు చూడు, వాడిని అడిగామంటే వాడే తెచ్చిస్తాడు. అయినా నీకు ఇవన్నీ తెలీదు, పదా నేను చూసుకుంటా. అబ్బో, అన్నా మందుందా? ఇంకొంచెం గట్టిగా అరవచ్చు కదా, పోలీసులకు కూడా వినిపించేది. సారీ అన్న, రమ్ముందా ఫుల్? ఆగండి చూస్తాను. డబల్ రేట్ తెలుసుగా. దొరుకుతుందంటావా? ఏం కాదు, లాస్ట్ టైం మేము వచ్చాం, పక్కా దొరుకుద్ది.
భలే టైమింగ్ అన్నా మీది. లాస్ట్ పార్టీ మిగిలింది తెలుసు కదా, డబుల్ రేట్ పేమెంట్ చేసేసా. ఓకే అన్న, పేమెంట్ అంటే చేసి. ఏంటి చేసేది? నేను డబ్బులు తీసుకురాలేదు. డబ్బులు తీసుకురాకపోతే యూపీఐ చేయి. యూపీఐ ఉంది కదన్నా. ఉంది. ఏ నేను అసలు ఫోనే తీసుకురాలేదు. ఈ ఫోన్ పల్లవిది. నాకు యూపీఐ పాస్వర్డ్ కూడా తెలీదు. సరిపోయింది, నేను తీసుకురాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఫోన్ తీసుకురాకుండా బయటకి ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వెందుకు వచ్చావు? నేను అందుకే వచ్చా. ఏందన్నా పంచాయతీ, డబ్బులు ఉన్నాయా లేవా? అన్న ఒక్క నిమిషం అన్న, నేను మాట్లాడతా. ఉందన్నా డబుల్ రేట్ తెలుసు కదా. మాల్లో వచ్చేస్తున్నారు 2 నిమిషాలు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కాదు, ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ సర్వీస్. అదే అది కాదన్న. అన్న ఒక్క ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న వెళ్ళిపోండి అన్న, మళ్ళీ పోలీసులు వస్తారు. ఫోన్ చేతిలో పెట్టుకున్నా, నాకు ఫోన్ కూడా లేదు. ఫోన్ లేకపోతే డబ్బులు నీకు పాస్వర్డ్ కూడా తెలియదు. అందుకోవడానికి వచ్చి పెద్ద దూపుకుంటూ వచ్చావు. నువ్వెందుకు వచ్చావు? డబ్బులు నువ్వెందుకు వచ్చావు? నేను అందుకు తీసుకురాకుండా దూపుకుంటా. చేతులు దాకా వచ్చిన రమ్ బాటిల్ చేయి జారిపోయింది. నీ వల్లే. అవునవును, నా వల్లే. బాబు అంట రమ్ము లేదు కానీ కోటర్ బ్రాంది ఉంది. బ్రాందీ ఏం వద్దులే అంకుల్, కానీ ట్రిపుల్ రేట్. అంకుల్ మీరు హే బంతిపూల్ సొక్క అబ్బాయి, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి అంకుల్ ఇక్కడ? ఈ అవతారం ఏంటి? ఎవరైనా? నేను పొద్దున కలవడానికి వెళ్ళింది ఈయన్నే, సుబ్బారావు, ప్రియా వాళ్ళ నాన్న. నాన్న బొంగేం కాదు, నేను జూనియర్ ఆర్టిస్ట్ని. నిన్ను ఎలా వదిలించుకోవాలో తెలియక ఆ పిల్ల నన్ను నాన్నగా దింపింది. ఏం మాట్లాడుతున్నారు ఈయన? జూనియర్ ఆర్టిస్ట్ ఏంటి అంకుల్? అదేదో పొద్దున్న చెప్పుకుంటే ఇప్పుడు చెప్తున్నారేంటి? నీ పైన ప్రేమతో ఏం చెప్పడంలా, ఆ పిల్ల పైన కోపంతో చెప్తున్నా. యాక్చువల్లీ సీన్ ప్రకారం నువ్వు రాగానే 50 క్వశ్చన్లు అడిగి నిన్ను కన్ఫ్యూజ్ చేసి రిజెక్ట్ చేయాల. కానీ నువ్వేమో లేటుగా వచ్చావు. నేను ఒకే డైలాగ్ చెప్పి ఫినిష్ చేశా. దానికి దీనికి సంబంధం ఏంటి అంకుల్ అసలు? ఉంది బాబు, సంబంధం ఉంది. నీ ముద్దుల ప్రియానే పేమెంట్ అడిగితే నీ పెర్ఫార్మెన్స్లో లెంత్ తగ్గిందని పేమెంట్ తగ్గించేసింది. దొంగ మోహంది. అమ్మో ఆడవాళ్ళు తిట్టేసా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. అర్థం అవ్వాలి బాబు, అర్థం కాలేదు. నేను ఇక్కడే ఉంటానంటే ఇందాక నీ రమ్ము సైజ్ జారిపోయినట్టు నీ అవకాశాలన్నీ సైజ్ జారిపోతాయి. ఈ డైలాగ్ ఈ సిచ్యువేషన్కి అసలు సింకే లేదు అంకుల్. లైఫ్ అంటే అంతేనమ్మా, అది సింక్ కాదు, మనమే సింక్ చేసుకోవాలా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది మాత్రం పర్ఫెక్ట్ సింక్ లో చెప్పారు అంకుల్. థ్యాంక్స్ అమ్మా. యాక్చువల్ నేను రైటర్ అమ్మా, చాలా కథలు రాశా. ఒక్కరా డ్రైవింగ్ రాని వాళ్ళని రోడ్ల మీద చేస్తారు, ఒడ్డుకి అడ్డంగా చేస్తారు. కళ్ళు కానీ దొబ్బేంటి? నువ్వు ర్యాష్ గా డ్రైవ్ చేసి వాడినంటావేంటి? సారీ. అసలు ప్రియా ఎవరు? ఇంత డ్రామా చేసి నిన్ను చీట్ చేయాల్సిన అవసరం ఏముంది తనకి? ప్రియా నాకు ఎప్పటి నుంచో తెలుసు. నాకు తన మీద క్రష్ ఉండేది, కానీ మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. 6 months బ్యాక్ మళ్ళీ ఒక పార్టీలో కలిసాం. అప్పుడు తను బ్రేకప్ ఫేజ్లో ఉందిలే.
అప్పటి నుంచి తనే ఎక్కువ మాట్లాడడం, రోజు ఫోన్స్ చేసి వాళ్ళ ఎక్స్ గురించి తిట్టడం, అలా క్లోజ్ అయ్యాం. 3 months తర్వాత నేను ప్రపోజ్ చేశా. టైం తీసుకొని యాక్సెప్ట్ చేసింది, కానీ ఆ ఫీల్ ఉండేది కాదు. బయటికి వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అంతా బాగానే ఉండేది, కానీ ఎప్పుడు ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఆ బాండ్ కానీ నేను చూడలేదు. సర్లే అంటే నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ లేవా, లేకపోతే తను ఉండడమే అలా ఉందా, నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఒక కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. మరి తనతో ఎప్పుడు నువ్వు దీని గురించి డిస్కస్ చేయలేదా? ఎప్పుడు ఇలాంటి సీరియస్ టాపిక్స్ తీసినా స్కిప్ చేసేసేది, అసలు మాట్లాడేది కాదు. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనేది. ఉన్నట్టుండి సడన్గా మా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు నాకు అని చెప్పింది. సరే నేను మీ పేరెంట్స్తో మాట్లాడతా అని చెప్పా. అది ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా నాకు తెలిసి. ఓ 3-4 days అసలు ఏం మాట్లాడలేదు. తర్వాత వాళ్ళ నాన్నతో మీటింగ్ ఏర్పాటు చేసింది. అదే జూనియర్ ఆర్టిస్ట్ నాన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిన్ను రీబౌండ్కి వాడుకుందంటావు, అంతేనా? నువ్వు అడగగానే స్టోరీ అంతా చెప్పింది. నువ్వేదో అనలైజ్ చేసి రివ్యూ ఇస్తావని కాదు, జస్ట్ వింటావని. ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదు. హలో, నా డైలాగులు కరెక్ట్గానే ఉన్నాయి, నీ బిహేవియరే అసలు సింక్లో లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఒక అమ్మాయి ఇంత మోసం చేసిందని తెలిసాక కూడా కోప్పడకుండా ఎగిరి గంతులేయాలా? చూడు, బ్రేకప్ అయిన తర్వాత కొంతమంది అమ్మాయిలకి వ్యాలిడేషన్ కావాలి. ఆ వ్యాలిడేషన్ తను నీతో తీసుకుంది. అయినా పిల్ల ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది, నీకు సైన్స్ ఇస్తూనే ఉంది, కానీ తమరికే అర్థం కాలేదు. అది ఎప్పటికీ అర్థం కాకపోయినా బాగుండేదేమో. అలా నాన్నే రిజెక్ట్ చేశాడన్న అబద్ధంలో బతికేసేవాడిని. లేదు, మంచో చెడో నిజం తెలియడం వల్లే కదా బ్రేకప్ అవ్వడానికి నీ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్స్ రీజన్ కాదని తెలిసింది. నెక్స్ట్ టైం నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్లే ముందు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, తనతో నువ్వు ఎలా ఉండాలో ఇప్పుడైతే నీకు బెటర్ క్లారిటీ వచ్చేసింది కదా. నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయి నన్ను మరీ చోకర్ని చేసి ఆడుకుందంటేనే, అంటే ఇంత డ్రామా అవసరమా? డోంట్ ఐ డిజర్వ్ అట్లీస్ట్ అ రెస్పెక్ట్ఫుల్ బ్రేకప్? ఎగ్జాక్ట్లీ, యు డిజర్వ్ మచ్ బెటర్. అసలు బ్రేకప్ కూడా సరిగా చెప్పని పిరికి అమ్మాయి కోసం అనవసరంగా నీ కోపాన్ని వేస్ట్ చేస్తున్నావు అంటున్నా. నీ సైడ్ నుంచి నువ్వు జెన్యున్గానే లవ్ చేసావబ్బా. ఆ పిల్ల సరిగా లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు? లెట్స్ జస్ట్ లెర్న్ అండ్ మూవ్ ఆన్, అంతే. హలో, పల్లవి, ఎక్కడున్నారు? వరుణ్, వెళ్దామా? వరుణ్, వాళ్ళు కాల్ చేశారు, పద వెళ్దాం. ఓకే. ఇప్పుడే లొకేషన్ పెట్టారు, ఇక్కడ నుంచి 10 minutes అలా చూపిస్తుంది. హే, పల్లవి వాళ్ళు కదా, నిన్నే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఓ, హాయ్ మావా. అంటే మావా, ఇప్పుడు మేము కారు తీసుకొచ్చేస్తే వాడు కేసు ఇంకెవరి మీద పెట్టలేడు కదా అని తెలివిగా ఆలోచించి. బొంగులో తెలివి. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా అన్న కేసును లోపలేస్తా అన్నాడు. 5,000 ఇస్తే గానీ వదలలేదు. 5,000? 5,000 పోతే పోయింది, ఎక్కడా మందు కూడా దొరకలేదు. నీ తొక్కలో బ్రేకప్. నేను ముందు నుంచే చెప్తున్నాను, ఆ అమ్మాయి నేను టైంపాస్కి వాడుకుంటుందిరా అని. సుభాష్, కూల్ నాన్న. ఓకే నాన్న, నువ్వు చెప్తే కూల్ అయిపోతాను. అబ్బో, సరిపోయింది. అవును, నాకు డౌట్. మీ ఇద్దరు మమ్మల్ని నమ్మి ఇంత దూరం ఎలా వచ్చారు? జస్ట్ ఫేసులు చూసి నమ్మేశారా?
అంత లేదు. ఫస్ట్ షాప్ దగ్గర ఆంటీ ఎవరినో తాగుబోతుని కొడుతుంటే సుభాష్ చిన్న పిల్లల్లో భయపడ్డాడు. ఇంకా బొంగ వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారులే అన్న కాన్ఫిడెన్స్ తో వచ్చాం. పల్లు వాట్ ఈస్ దిస్? చిచి అలా ఏం లేదు. ఆంటీ నువ్వు కాపాడబోతుంటే నీ మంచితనం చూసి నీ దగ్గరికి వచ్చాను బంగారం. రే 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 ఆ పెండ్రా మీ క్రేంజ్ తట్టుకోలేకపోతున్నాం. అరే ప్రియాతో నీ లవ్ స్టోరీ కంటే క్రింజ్ అయితే కాదురా. రే సుభాషు మాటి మాటికి మళ్ళీ నా లవ్ స్టోరీ ఎందుకురా? అయినా ఈ ప్రియా ఇవన్నీ ఇంకా లైట్ మావా. లైఫ్లో అలా మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలని ఒక పర్సన్ చెప్పారులే. అబ్బో ఇంకేం చెప్పారు ఆ పర్సన్? లైఫ్లోంచి ప్రియా వెళ్ళిపోతే ఏముంది, ఏ రియానో వర్షానో తనూజానో రావచ్చని చెప్పారన్నమాట. ఇక్కడ ఆపేసే, మళ్ళీ మా ఓనర్ చూస్తే ఏడుస్తుంది. సో పర్లేదు, నేనేదో నీకు జ్ఞానబోధ చేసినట్టు థ్యాంక్స్ లవి అక్కర్లేదులే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎంత చిల్లు ఉంటావని. అయినా నిన్న మనం కలిసిన సిచ్యువేషన్స్ అలాంటివిలే. యాక్చువల్లీ నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీతో ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతానని. ఒక 5-6 అవర్స్లో ఒక మనిషి మీద హేటెడ్ ఫీలింగ్ నుంచి ఒక ఫ్రెండ్ అన్న ఫీలింగ్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్ అన్న ఫీలింగ్ ఫ్రెండ్ ఎలా? ఓకే. బై ది వే తనుజ, నీకు ఇంటర్వ్యూ అప్డేట్ ఇవ్వాలి కదా నేను. అవును, మరి ఇవ్వాలంటే నంబర్ కావాలి కదా. నీ ప్రియాని కూడా ఇంతే చండాలంగా అడిగినట్టున్నావు, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. సారీ. ఇంతకు ఫోన్ ఉందా? సారీ. రే ఫోన్ ఇవ్వరా. 2 నిమిషాలు ఆగిపోయి. ఇంకేంటి? ఒక్క నిమిషం, ఫోన్ నాకు ఇచ్చి నువ్వు దొడుకో. ఇంతకేమని సేవ్ చేసుకుంటావు? ఏముంది, తనుజ ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంటా. ఓ ఓకే, బాయ్. యా పల్లవి వెళ్దామా? బాయ్. 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 రే నైట్ మందన్నావు, ప్రియా అన్నావు, ఇప్పుడు ఇట్టి ఆట చెప్తున్నావు. అంటే పరిస్థితులు అలా. వెళ్దాం పదా. సర్లే సిగ్గోటి ఎదవకి. కారుది